మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రతీక్ యాదవ్ మరణంతో ములాయం సింగ్ యాదవ్ కుటుంబం తీరని శోకంలో మునిగింది. 38 ఏళ్ల ప్రాయంలోనే కన్నుమూయడం అందరినీ కంటతడి తెప్పిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆత్మీయత అనురాగాలను పంచిన వ్యక్తి తమ మధ్య లేదంటే కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు జీర్ణించుకోవడం లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి భార్య పిల్లలను ఒంటరిని చేసి కానరాని లోకాలకు వెళ్లడంతో హృదయ విదారకంగా విలపిస్తున్నారు. తమతో ఆప్యాయంగా పలకరించిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి సంద్రంలో మునిగిపోయారు బంధుమిత్రులు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు ప్రతీక్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. ప్రతీక్ అనారోగ్యంతో కొన్ని వారాల కిందట ఆసుపత్రిలో చేరారు. ఈ మధ్య డిశ్చార్జి అయ్యారు. మరోసారి అస్వస్థతకు గురి కాగా లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను పరీక్షించిన డాక్టర్లు మరణించినట్లు చెప్పారు. గుండెపోటు లేదా బ్రెయిన్ హెమరేజ్ తో మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడే ఈ ప్రతీక్ యాదవ్. కుటుంబం అంతా రాజకీయాల్లో ఉండగా అందుకు ఆయన భిన్నం. ఫిట్నెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. లక్నోలో ఆయన నిర్వహిస్తున్న ది ఫిట్నెస్ ప్లానెట్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆయన మృతి చెందాడని తెలిసి ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు, మద్దతుదారులు భారీగా ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. అనంతరం ప్రతీక్ మృతదేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి తరలించారు. ప్రతీక్ కు భార్య అపర్ణ యాదవ్, పిల్లలు ఉన్నారు. అపర్ణ ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత. పాఠశాల రోజుల నుంచే వీరికి స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి 2011లో పెళ్లిపీటలెక్కారు. గతంలో ఈ దంపతులు విడాకుల పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య సత్సంబంధాలు అంతా సవ్యంగానే ఉన్నాయి. ప్రతీక్ యాదవ్ లండన్ లీడ్స్ వర్సిటీ నుంచి MBA పట్టా పొందారు. ములాయం సింగ్ కుటుంబంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.